ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 77 ఏళ్ల వయసులో ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా మనం ఏం మాట్లాడుతున్నాం, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అని ఆలోచించుకుంటా ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి, ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషణ చేసుకుందాం. విశ్లేషణ చేసుకునే ముందుగా మన వీడియోకి దయచేసి ఒకసారి లైక్ కొట్టండి. ఎక్కువ మంది లైక్లు కొట్టడం వల్ల ఎక్కువగా మన వీడియో ప్రజల్లోకి వెళ్తుంది. రాజకీయాలలో ఉన్న కుళ్ళును కుతంత్రాలను ఎప్పటికప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటాను. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకెంతో అమూల్యమైనవి. ఎందుకంటే రాజకీయాలలో మేము విశ్లేషణలు చేస్తే మీరు పెట్టే కామెంట్లను బట్టే మా యొక్క ఆలోచన శక్తి కానీ దానిపైన మేము ఎలా ముందుకెళ్ళాలి అనేది కానీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు గారి మాటలు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లన్నీ పెద్ద కుటుంబానికి ఇస్తాం, చిన్న కుటుంబాన్ని డిస్కరేజ్ చేస్తాం. 5-6 మంది ఇంట్లో ఉంటే అవసరమైతే 3 బెడ్రూములు ఇల్లు కట్టిస్తాం. లేదు పెన్షన్ వాళ్ళు వస్తే ఆ ఇంట్లోనే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం. ఇప్పుడు ఇంకో పక్క చూస్తే 5 మంది ఒకరుంటే 5 కేజీలు బియ్యం ఇస్తాం, 2 ఉంటే 10 కేజీలు ఇస్తాం, 5 ఉంటే 25 కేజీలు ఇస్తాం, 10 మంది ఉంటే 25 కేజీలు ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో 10 మంది ఉంటే 25 కాకుండా 60 కేజీలు ఇస్తే అప్పుడు ఆ కుటుంబంలో కలిసి ఉంటారు. అవునా కాదా అని అడుగుతున్నా. చూశారుగా ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. సోషల్ మీడియాలో నెటిజన్లే కాదు, రాజకీయ నాయకులు కూడా నువ్విచ్చే దిక్కుమాలిన 25,000 రూపాయలకి ఎంతమందిని కనాలంటావు చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఏదైనా చెప్తాడు కానీ ఆచరించడు. అంతెందుకు మన ముఖ్యమంత్రి గారు ఒకే ఒక కొడుకుని కన్నాడు, నారా లోకేష్ గారిని. ఆ నారా లోకేష్ గారు కూడా ఒకే ఒక కొడుకుని కన్నాడు. ఏం 10 మందిని కని ఉండొచ్చు కదా. 10 మందినో 15 మందినో కంటే మీరు రాష్ట్రానికి దేశానికి కూడా ఆదర్శంగా ఉంటారు కదా. మరి ఎందుకు మీ కుటుంబంలోనే మీరు ఒక్కరినే కన్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా. మీకేం ఆస్తులు తక్కువ కాదు, పోషణ శక్తి లేక కాదు, మరి ఎందుకు మీరు ఒక్క బిడ్డనే కన్నారు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నా. ఒక్క బిడ్డను సాకేదానికే తల ప్రాణం తోక వరకు వస్తూ ఉంది. ఒక బిడ్డను సాకాలంటేనే కష్టంగా ఉంది ప్రస్తుతం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం బతకాలంటే మినిమం 60-70 వేలు ఖర్చు అవుతూ ఉంది. ఇంటి అద్దె సుమారు పాటుగా ఈరోజు 5 మంది ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే 15,000 రూపాయలు. చిన్న టౌన్లోనే 15,000 రూపాయలు ఇంటి అద్దె. ఇక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటే కరెంట్ ఛార్జీ ఎంత వస్తుందో ఊహించుకోండి. పాల బిల్లు, నీళ్ళ బిల్లు దాదాపు కూడా 60-70 వేలు లేనిదే కుటుంబం జరగట్లేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇవేమీ అర్థం కావు. ఇంకా 10,000 రూపాయలకే రేషన్ కార్డు అని, వీళ్ళిచ్చే రేషన్తో, వీళ్ళిచ్చే పెన్షన్లతో, వీళ్ళిచ్చే సంక్షేమ పథకాలతో కుటుంబం మొత్తం గడిచిపోతుందని వీళ్ళ యొక్క అభిప్రాయం. ఇవంతా కూడా మీ అభిప్రాయాలు పూర్తిగా తప్పు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు బాగా కోట్లు వెనకేసుకున్నారు. 2 ఎకరాల రైతు కుటుంబం నుండి వచ్చిన మీరు ఈరోజు కోట్లకు పడగెత్తారు. ఆ డబ్బులు ఎలా సంపాదించారో ఎవరికీ తెలియదు. ఆ సీక్రెట్ ఏదో నాలాంటి వాళ్ళకి చెప్తే మేము కూడా కోటేశ్వరులు అయిపోతాం. మాకు కూడా ఉంటుంది కదా, కోటేశ్వరుడు కావాలి, ఫ్లైట్లో తిరగాలి, లగ్జరీగా తిరగాలి, సొంత హెలికాప్టర్లో తిరగాలని మాకు కూడా ఉంటుంది కదా. ఆ సీక్రెట్ ఏదో మీరు చెప్పారంటే మీకన్నా ఎక్కువ భూమి ఉంది మాకు. కానీ మీరేమో ఈరోజు కోటీశ్వరుడు అయిపోయారు. అది రాజకీయాలలో ప్రజలకు సేవ చేసేందుకు వస్తారు. కానీ మీరు కోటీశ్వరుడు అయ్యారు రాజకీయాలలో. వ్యాపారం కూడా చేయలేదు.
మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు హెరిటేజ్ కంపెనీ పెట్టారు. కానీ పేదవాడి పరిస్థితి అందరూ మీలాగా ముఖ్యమంత్రి కాలేరు, అందరూ మీలాగా కంపెనీలు పెట్టలేరు కదా, మీలాగా కోటీశ్వరులు కాలేరు కదా. మీరు మాట్లాడే మాటలకి ఎప్పుడూ కూడా మీరైతే ఆచరించరు. ప్రభుత్వ బడుల్లో జాయిన్ చేయించండి మీ మనవణ్ణి. మీ కొడుకుని ఎందుకు విదేశాల్లో చదివించారు? ప్రభుత్వ బడుల్లో చదివించుండొచ్చు కదా. తెలుగు కూడా బాగా వచ్చి ఉంటుంది, ఈరోజు బాగా తెలుగు మాట్లాడగలిగి ఉంటాడు తప్పులు లేకుండా. మీరు మాత్రం ప్రభుత్వ బడుల్లో చదివించరు. మీరు మాత్రం ఒకరినే కంటారు. మీ నందమూరి కుటుంబం, మీ నారావారి కుటుంబంలో ఎవరు కూడా చెప్పింది మీరు పాటించరు. ప్రభుత్వ రూల్స్ని మీరు ఎప్పుడూ కూడా పాటించరు. కానీ మీరు సలహాలు మాత్రమే ఇస్తారు. దొరలు కదా మీరు, దొరలు ఇలాగే సలహాలు ఇస్తుంటారు. దిక్కుమాలిన సలహాలన్నీ కూడా ప్రజలకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఎవరు కూడా వర్తించవు. మీరిచ్చే దిక్కుమాలిన సలహాలన్నీ కూడా ప్రజలకి. కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చే బదులుగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఎలా చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా ఎలా చదివించాలి, ప్రతి ఒక్కరిని కూడా దారిద్ర్య రేఖకు ఎగును ఎలా నిలబెట్టాలి, దాని గురించి ఆలోచించండి. ఇలా దిక్కుమాలిన సలహాలు, దిక్కుమాలిన ఐడియాలు మీ దగ్గరే పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఆచరించి తర్వాత ప్రపంచానికి చెప్పండి అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని వినమ్రపూర్వకంగా కోరుతున్నాను. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.